నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. భీమేశ్వరాలయంలో ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు. రాజన్న ఆలయ ఖాతాలో రైతు డబ్బులు జమ. చర్చనీయాంశంగా మారిన ఘటన. నేటి నుంచి దొంగ మల్లన్న జాతర షురు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి. ఇక వార్తలోని వివరాలు. బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్య ఢిల్లీలో ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు బీసీ సంఘాల ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని 6 మండలాలకి 2,78,00,000 వడ్డీ లేని రుణాలు మంజూరు అయినట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో పలువురికి ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలతో పాటు మరికొంతమందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై చిత్తశుద్దితో పనిచేస్తుంది అని తెలిపారు. బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య అంటే తమకు గౌరవం ఉందని, బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన పార్లమెంట్లో పోరాటం చేయాలని కోరారు. రిజర్వేషన్లపై రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణని తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు బీసీ సంఘాల ప్రతినిధులు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీ కులగణం కానీ బీసీకి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా నిర్ణయాలు జరిగిపోయి దానికి కట్టుబడి మేము ఉన్నాం. ఈరోజు సంఘాల పరంగా ఏదైతే కృష్ణయ్య గారు చేస్తున్నాడో ఆయన పోయి పార్లమెంట్లో చేయాలి, ఢిల్లీలో చేయాలి పోయి. ఎందుకంటే ఢిల్లీలో నువ్వు రాష్ట్రపతికి మీరు ఏదైతే ఉందో గవర్నర్ ఉన్నాడో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో గవర్నర్ గారు వచ్చింది కాబట్టి గవర్నర్ ఇంతవరకు డిసైడ్ చేయలే. ఆ యొక్క 42% మీరు డిసైడ్ చేసి పంపాలి అని చెప్పి ఆయన ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ ఇంటి కానో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏదైతే జంతర్ మంతర్ కానో అక్కడ పోయి పెద్ద ఎత్తున బీసీ అందరిని కూడగట్టుకొని పోయి ధర్నా చేస్తే అందరం కూడా స్వాగతించే వాళ్ళం, మేము కూడా ఆయనతో పాల్గొనేవాళ్ళం. కానీ ఈరోజు వచ్చి రాజకీయ కోణంతో మరి ఏ ఆలోచనతో వారు చేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఒక మంత్రి గారిని మనవి చేసి ఏంటంటే వారంటే మాకు గౌరవం, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పెద్దగా ఈ రాష్ట్రానికి పెద్దగా ఆయన గౌరవించుకుంటాం కృష్ణయ్య గారిని. వారి ఆలోచన ఏం చేయాలంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో రాష్ట్రంలో 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు. మన కేంద్ర ప్రభుత్వంతో మేము మా యొక్క పోరాటం చేయాలని చెప్పి అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క మనవి. జగిత్యాల కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ తో కలిసి 2,12,00,000 వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాల సభ్యులకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ఇంద్రమ్మ కుటుంబం చేసిన త్యాగం, పాలనా విధానం వెలకట్టలేనిది అని అన్నారు. దేశంలో తొలి మహిళా ప్రధానిగా, ఉక్కు మహిళగా ఇందిరమ్మ ఖ్యాతి గడించింది అన్నారు. ఇందిరమ్మ పాలనలో రాజభరణాల రద్దు, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ లాంటి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. ప్రస్తుతం తిరిగి మళ్లీ ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణకి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఎన్నికల తర్వాత గ్రామాల అభివృద్ధికి నిధుల వరద ప్రారంభం అవుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డిఆర్డీఓ రఘువరన్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, మండల సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవాళ్ళకి ఇంద్ర బిల్లు అంటారు, లక్ష రూపాయలు కూడా అంతే అంటారులే, అంతే. అంటే ఈ రకంగా ఉన్న సందర్భాల్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యాంగం పిలుచుకుంటూ మన నియోజకవర్గానికి 3,369 ఇళ్ళు మంజూరు చేసి దాదాపు అవన్నీ కూడా ఇప్పుడు కడతా ఉన్నారు. ఇంకా కొంతమంది కట్టకపోతే ఇవాళ కూడా మంజూరు ఇచ్చారు. అదేవిధంగా చీరలు పంపిణీ ఇప్పుడే చెప్తుంది, పండుగ వాతావరణం ఉన్నది. పండుగ వాతావరణం ఒక్క చీరతో 47,000 చీరలు వచ్చినాయి. కానీ అసలు పండుగ వాతావరణం కొన్ని నెలల నుంచే మొదలైంది. గ్రామాలలో కొత్త రేషన్ కార్డు, కొన్ని వేల రేషన్ కార్డులు మన దగ్గర ఇచ్చారు. వాళ్ళందరికీ సమయం. అట్లనే గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఈ రకంగా మనకు ఒక్కటొక్కటి చేస్తున్న కొద్దిగా ప్రజల లోపల ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందని వస్తాం. సో దాంట్లో భాగంగా నిన్నటికి నిన్న 303 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళు మన జైత్యాలకు 2,12 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ శివాజీరెడ్డి గార్డెన్స్ లో మండలానికి చెందిన 142 మంది, పట్టణానికి చెందిన 35 మంది ఆడబిడ్డలకి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మంజూరైన ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాన్ని పంపిణీ చేశారు. అనంతరం 25 మందికి మంజూరైన 25 లక్షల రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 11 మందికి 2,65,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ మనోహర్ గౌడ్, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ చిరంజీవి, పాక్స్ చైర్మన్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. రేపటి నాడు మా నాయకులకు కూడా ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తారో, ఇందిరమ్మ ప్రభుత్వంతో భాగస్వామ్యం అయిందో వాళ్ళని అన్ని విధాలు ఆదరించాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరినీ కూడా కోరుతూ, మరి ఎక్కువ సమయం లేదు, మా గౌరవ ప్రజాప్రతినిధులు కోరుతాను. ఎందుకంటే ఇప్పుడు జగిత్యాల్లో 3 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మా మహిళా సంఘాలకు జగిత్యాల నియోజకవర్గానికి అంతే కార్యక్రమంలో. అందుకే మన ఏపీఎంకి వెళ్ళారు. కొంతమంది గ్రామాల నుంచి ముఖ్యమైన మహిళలు కూడా జగిత్యాలు, అది కూడా పెద్ద కార్యక్రమం. 3 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మా మహిళా సంఘాలకు ఇస్తున్నాం. మహిళా సంఘాలు మంచిగా బలోపేతం కావాలి. ఇంతకుముందు అమీర్పూర్లు వస్తుంటే కానీ సెంట్రింగ్ అంటాడు, అంతకుముందు లోన్ తీసుకున్నాడు, కొద్దిగా లాస్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెంట్రింగ్ పని మొదలుగా ఇంద్రమిల్లు బాగా వచ్చినాయి, డిమాండ్ వచ్చిందంటే పెట్టుబడి లేదు. నేనన్నా అరే ఎవరైనా మీ భార్య పేరు మీద లోన్ తీసుకోవాలంటే భీమేశ్వర స్వామి ఆలయాన్ని విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు కోడిముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి అతిథులకి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన కోడె క్యూ లైన్లు, ఉచిత దర్శనం, 300 రూపాయల ప్రత్యేక దర్శనం, అభిషేకం లైన్లని పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి పరిశీలించారు. ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో చేస్తున్న పనులని పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. ముందుగా వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వారు పరిశీలించారు. మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మిస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారు తదితర వివరాలు ఆరా తీశారు. మొత్తం 5,61,00,000 వ్యయంతో 144 ఇండ్లు నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు.
అక్కడి నుంచి నేరుగా మూలవాగుపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పనుల్ని, ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్ స్టేషన్ వరకు నిర్మిస్తున్న రోడ్డు, డ్రైనేజీ పనుల్ని పరిశీలించారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట ఆర్డీఓ రాధాబాయి, ఈవో రమాదేవి, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు ఉన్నారు. ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరూ నమస్కారాలు. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకొని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్తో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధరాంతరంగా నిలిపేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన ఆ క్లిప్లన్నీ కూడా మీకు తెలుసు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు స్థానిక నాయకులతో కలిసి బేస్ మీదికి వెళ్లగా ఒక్కసారిగా బేస్మెంట్ కూలింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. రాజన్న ఆలయ అభివృద్ధి ఊహా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతుండగా ఇప్పటి వరకు అఫీషియల్ గా తాము ఎలాంటి చిత్రాలు రిలీజ్ చేయలేదని అధికారులు తెలిపారు. శృంగేరి పీఠాధిపతుల సలహాలు, సూచనలు, ఆర్కిటెక్చర్ ప్రకారం మాత్రమే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా ఆలయం ఎలా అభివృద్ధి చేస్తున్నారు అన్న విషయంపై ఇప్పటివరకే పట్టణ ప్రజలకి, భక్తులకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన విషయం తెలిసిందే. వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. వేములవాడకు చెందిన మహిళా రైతు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తి విక్రయించగా ఆమెకు చెందిన నగదు రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. వేములవాడకు చెందిన ఏదుల సత్తమ్మ ఈ నెల 6వ తేదీన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించింది. సదరు రైతుకు సంబంధించిన 2,14,549 CCI ద్వారా ఆధార్ లింకు ఉన్న బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు 14వ తేదీన రైతు సెల్ ఫోన్ కు సందేశం వచ్చింది. అయితే నగదు డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లిన రైతుకు ఖాతాలో నగదు జమ కాలేదని అధికారులు చెప్పారు. దీంతో CCI అధికారులను సంప్రదించగా నగదు రాజన్న ఆలయ ఖజానాలో జమ అయినట్లుగా గుర్తించగా ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయ బ్యాంకు ఖాతాలపై సదరు అధికారులు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మేము 6వ తారీఖు నాడు పత్తి నాంపల్లి CCIలో అమ్మిన తర్వాత మాకు అమౌంట్ వచ్చేసి 11వ తారీఖు ఆడేనే అని మెసేజ్ వచ్చింది. మా అమ్మని తీసుకెళ్ళి నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి బ్యాంకులో అమౌంట్ ఆడి కాలేదు, అమౌంట్ ఎక్కడ ఆడాయని ప్రశ్నించగా దేవస్థానం అకౌంట్లో ఆడాయని అని చెప్పారు. ఆడైన తర్వాత యథావిధిగా రిటర్న్ CCIకి వెళ్ళాను. CCIకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన మార్కెట్ సెక్రటరీని కలువన్న తర్వాత కలిసిన తర్వాత మేము బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళు లెటర్ పెట్టిన తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు మేము మన దేవస్థానానికి వెళ్ళాము. దేవస్థానానికి వెళ్ళి ఈవో మేడంని కలిసాము. ఫస్ట్ అకౌంట్ సెక్షన్ కలిసిన తర్వాత ఈవో మేడం కలిసాం. అది వాళ్ళ మిస్టేక్, మీ మిస్టేక్ పడుతుంది చూద్దాం అని చెప్పారు అంతే. కానీ మా బాధ ఏంటంటే ఇప్పటికే 20 డేస్ అవుతుంది, మాకు అమౌంట్ లేదు. మేము బయటకు వెళ్ళి అప్పులు తెచ్చి వ్యవసాయం చేసుకున్నాం. ఇప్పుడు పనికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇంటి మీద గొడవకు వస్తారు. ఇంకోసారి మాకు విలువ అనేది తగ్గిపోతుంది. మా అమౌంట్ మాకు దయచేసి మా అమౌంట్ వచ్చేసి 2,14,000 వచ్చింది. మా అమౌంట్ మాకు ఆడేయాలి, అది కూడా త్వరలో. ఇటీవల సంచలనం సృష్టించిన తనుగుల చెక్ డ్యాం ధ్వంసమైన ఘటనపై విచారణ కొనసాగుతోందని హుజురాబాద్ ఏసీపీ మాధవి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు.
సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే తనుగుల చెక్ డ్యాం ధ్వంసం కావడంపై కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. చెక్ డ్యాం సాధారణంగానే కొట్టుకుపోయిందా లేక ఎవరైనా కుట్రపూరితంగా ధ్వంసం చేశారా అనే 2 ప్రధాన కోణాలలో దర్యాప్తు జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. త్వరలోనే కేసు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. పోలీస్ స్టేషన్ జమ్మికుంటలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తనుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది. ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి 3 కోట్ల రూపాయలు వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాంట్లో అయినా కొంత సస్పెషియస్ ఎట్లా జరిగింది అనే దానికి మాకు పూర్తిగా తెలియదు. కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పదం రాశారు. దాంట్లో భాగంగా ఈరోజు విచారణలో స్టేట్ ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పిలవడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకటరాజం సార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వచ్చి అక్కడ డ్యామేజ్ అయిన దగ్గర ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడ అన్నీ కూడా మేము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసినారు. దీన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం దర్యాప్తులో భాగంగా. నిజంగానే అక్కడ ఎట్లాంటి బ్లాస్టింగ్ జరిగినట్టయితే దాంట్లో మాకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తులో మీకు తెలియజేస్తాము. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్లో మాకు ఇంకా మేము అసలు డ్యామేజ్ ఎట్లా జరిగింది అనే దాని మీద కూడా ఇంకా అన్ని కన్నాల నుంచి కూడా విచారణ చేపడుతున్నాం. కొంత అందరూ గ్రామస్తులు అనే దాని మీద మీరు అందరూ కొంత ఏదో డౌట్ఫుల్గా చెప్తున్నారు. బ్లాస్టింగ్ అయింది ఏమని చెప్తున్నారంటే ఇది శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఏదైనా బ్లాస్టింగ్ ద్వారా పైల్చి ఉంటారా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అనుమానితులను కూడా మేము ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారు అనే దాని మీద దాన్ని కూడా వాళ్ళని పిలవడం కానీ ఎంక్వైరీ చేస్తున్నాము. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఊరు మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ప్రసిద్ధిగాంచిన దొంగ మల్లన్న స్వామి ఆలయం ఇక్కడే కొలువై ఉంది. అదేంటి దేవుడి ఆలయానికి దొంగ మల్లన్న అని పేరు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. దాని వెనక పెద్ద కథ ఉంది. ఆ కథకు ఓ చరిత్ర కూడా ఉంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని దొంగ మల్లన్న ఆలయ జాతరకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ వరకు వేడుకలు కొనసాగనుండగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడి మల్లన్నపేటలోని శివుడిని దొంగ మల్లన్న అని పిలుస్తారు. ఏటా డిసెంబర్ నెలలో ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. మార్గశిర మాస శుద్ధ పంచమి నాడు మల్లికార్జున స్వామి కళ్యాణం, దండివారం, నాగవెల్లితో ప్రారంభమయ్యే ఈ జాతర మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజు షష్ఠి వరకు అంటే 7 వారాల పాటు కొనసాగుతుంది. జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా గొల్ల కురుమలు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. దీంతో ఈ ఆలయంలోని మల్లన్నకి గొల్ల కురుమ ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందాడు. తాము పండించిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనాలను తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తాము వండిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఏడాది కూడా అట్టహాసంగా జాతర ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మల్లన్నకి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులను వన్ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రామగుండం నగరపాలక పరిధిలో సుమారు 46 గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని చలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తే అడుగడుగునా పోలీసులను పెట్టి ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంతో పాటు రామగుండంలో బుల్డోజర్ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతూ అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. రామగుండంలో జరిగేది ప్రజాపాలన కాదని పోలీసు పాలన అని చెప్పారు. అభివృద్ధి పేరుతో కూల్చివేతలు చేపడుతూ చిరు వ్యాపారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. రామగుండంలో బుల్డోజర్ పాలన గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 15 రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్లను కూలగొట్టిండ్రు. ఎవరు కూలగొట్టిండ్రు ఏంది అని అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు. దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి. దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పోలీసు పహారాల మధ్యలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది పేరుకే ప్రజాపాలన. పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త. మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు దర్శనార్థం వెళుతూ ఉండగా కాన్వాయ్కి ఎదురుగా ఒకదాని వెనుక మరొకటి 3 కార్లు వచ్చి కాన్వాయ్లోని కారును ఢీకొట్టాయి. ఈ ఘటనలో మొత్తం 5 కార్లు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కారుతో పాటు వెనకాల 2 కార్లకు ప్రమాదం జరగగా త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కాన్వాయ్లోని పలువురికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోందని ఆరోపించారు. గతంలో పనిచేసిన సర్పంచులకు పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. బిల్లులు చెల్లించకుండా సర్పంచ్ ఎలక్షన్లు ఎలా పెడతారని వారు ప్రశ్నించారు. సొంత అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేతో ఉన్న సర్పంచులకు బిల్లులు ఎందుకు చెల్లించారని అడిగారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచులు పాల్గొన్నారు. సందర్భం లేకుండా అసందర్భంగా ఇవాళ ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇవాళ పంచుతూ ఉన్నారు గ్రామాలలో. నిన్న మా చలిగల్లో అయితే మళ్ళీ రేపో మాపో కోడొస్తుంది అని చెప్పేసి అర్ధరాత్రి చీరలు తీసుకొచ్చి మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాము, రాత్రి మొత్తం చీరలు పంచండి, తెల్లారే వరకల్లా ఏం లేనట్టు గప్చుప్ మళ్ళీ ఏం జరగనట్టు ఉండాలి, కేవలం మనం గెలవాలి అంతే, ఎన్నికలు గెలవాలి. సర్పంచులు కాంగ్రెస్ అనే పార్టీ గుర్తు లేకున్నా కూడా కాంగ్రెస్ అనే వ్యక్తి మనకు సర్పంచ్గా నిలిచి ఉంటే గెలవాలి అనే ఒక మూర్ఖపు ఆలోచనలతోటి ఇవాళ ఇందిరమ్మ చీరలు అసలు దేనికి వంచుతున్నారు మీరు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వంచారు. బతుకమ్మ పండగకి ఆడబిడ్డలకు గౌరవంగా
ఒక అన్న పెట్టిన కట్నంగా, ఒక తండ్రి పెట్టిన కట్నంగా బతుకమ్మ చీరలు అని చెప్పేసి బతుకమ్మ ప్రతిష్ట పెంచే విధంగా మన ఆడబిడ్డల గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా మరి బతుకమ్మ చీరలని ఇచ్చారు. యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 28న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శిలారపు పర్వతాలు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుండి ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వివరించారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. ఈరోజు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. 9వ వార్షికోత్సవం అంటే యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం సందర్భంగా మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ మొత్తంలో పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళాను మరి ఈ నెల 28వ తారీఖు ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని వారితోటి మేము పోస్టర్లను విడుదల చేయించడం జరిగింది. వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు, మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అన్ని వర్గాల ప్రజలకు, పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు మేము నిర్వహిస్తున్నాం గత 9 సంవత్సరాలుగా. ప్రజలచే ఎన్నుకోబడిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయంలో అధికారులు వివక్ష చూపడం దారుణమని మద్దికుంట మాజీ సర్పంచ్ సజ్జద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎంపీ పట్ల అనుసరిస్తున్న వైఖరిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించలేదన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ ఉండదా అని ప్రశ్నించారు. ఇదే విషయమై అనేక మార్లు లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చినప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదన్నారు. ప్రోటోకాల్ విషయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించిన జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు బండారి సునీల్ గౌడ్, పెరుక నవీన్, గంగుల సంతోష్, తాజుద్దీన్ పాల్గొన్నారు. ఇంద్రమ్మ సమరాల్లో చీరల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతంలో అన్ని జాగాల, అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో మంచి ప్రచారం చేసుకుంటూ మంచి లీడర్లకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో అన్ని జాగాల ప్రోటోకాల్ పాటిస్తున్నారు, అన్ని జాగాలు చేస్తున్నారు. కానీ పెద్దపల్లి వచ్చే వరకు మా గౌరవనీయులైన ఎంపీ గారికి ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్రోటోకాల్ లేదు. కావాలని అధికారులు తప్పుదోవ పట్టించుకుంటా ఇటు ప్రజలకు, ఇటు నాయకులకు, ఇటు అధికారులకు చేస్తున్న వారికి ఎన్నోసార్లు చెప్పినా, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అదే పద్ధతిలో నడుస్తున్నారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు, ప్రజలందరి చేత ఓటర్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి వారు అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత గౌరవనీయులైన డిఆర్డీఏ పీడీ గారికి ఉంటుంది, అధికారులందరికీ ఉంటుంది. అట్లానే కలెక్టర్ గారికి కూడా ఉంటుంది. ఇట్లా ఈయన దళితుడైనందువల్లనే వివక్ష చూపిన అనేది మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. మీరు ఇంకొకసారి ఇటువంటి జరిగితే దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము ఈ డిఆర్డీఏ పీడీ గారిని పని చేయకుండా కూడా ధర్నా చేసేటువంటి పరిస్థితులు కల్పిస్తాం మేము. ఎందుకంటే నువ్వు అధికారివి, ఈ రాజ్యంలో ఉన్నావు, అధికారివి, ఈ జిల్లాలో ఉన్నావు కాబట్టి నువ్వు అన్ని విధాల, అన్ని కులాలు, అన్ని మతాలను సమానంగా చూడవలసిన అధికారులు కాబట్టి. నిన్న స్థానిక స్వరూప గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం అందరూ ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఆ విడుదల చేసిన లేఖలో స్థానిక ఎంపీ అయినటువంటి వంశీకృష్ణ గారి పేరు లేకుండా రిలీజ్ చేయడం వల్ల జిల్లా యంత్రాంగం లోపంతో, జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం లోపంతో ఈ స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య వైరం పెంచే యత్నం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గోస్కుల సదయ్య మహిళలకు, హమాలి కార్మికులకు చీరలు, టవళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కదంబాపూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో పనిచేసే మహిళలకు, హమాలి కార్మికులకు ఉచితంగా చీరలు, టవళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి తాను
సర్పంచ్గా పోటీ చేస్తున్నానని గ్రామస్తులంతా ఏకతాటిపైన నిలిచి తనను గెలిపించాలని కోరారు. ఎంతో కాలం నుండి గ్రామంలో ప్రతి గడపకు తన వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ గ్రామంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 19 రోజులు అవుతుంది. మరి హమాలి కార్మికులు, మహిళా కార్మికులు మా గ్రామంలో పొద్దున వచ్చి సాయంత్రం వరకు రోజు 7-8 లారీలు జోకడం జరుగుతుంది. మరి దాదాపుగా 100 లారీలకు జోకిరు. మరి సుంతర మండలంలో ఇది రికార్డు స్థాయిగా పనిచేసిన వాళ్లకు నేను ఇలా 25 మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. మంచిగా పనిచేసినందుకు మరి హమాలి కార్మికులకు అందరికీ 60 మందికి అందరికీ మంచిగా తువాలు కట్టి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మంచిగా పనిచేశారు. గత 10-15 సంవత్సరాల నుంచి నా ఒక అనుబంధం ఒక హమాలి పెద్ద మనిషిగా ఉంటూ వీళ్ళ దగ్గర నేను మరి 15 సంవత్సరాల నుంచి హమాలి కార్మికుల పెద్ద మనిషిగా ఉంటూ వాళ్ళు ఒక మాట నన్నన్నా నేను వాళ్ళనన్నా, రైతులు నన్నన్నా, రైతులు వాళ్ళనన్నా కొద్దిగా అటు జరిగినా కూడా మేము అందరూ కలిసిమెలిసిగా మళ్ళీ అప్పటి మంది పని మీద కలిసిమెలిసి అందరం ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.